వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో టీఆర్ఎస్ నాయకుల హంగామా. శ్రీరాముడి గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దు పవన్ కళ్యాణ్. కుప్పంలో క్రీడాభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో క్రీడాకారులు. దసరా ఉత్సవాలు సంతోషంగా జరుపుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. కాపర్ వైర్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన సుల్తానాబాద్ పోలీసులు. బెజవాడ కనకదుర్గమ్మకు 4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అందజేత. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లాలోని హోంగార్డ్ కుటుంబాలలోని విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తులో అన్ని రంగాలలో రాణిస్తూ అందరికీ ఆదర్శంగా స్ఫూర్తిగా నిలవాలని జిల్లా ఎస్పీ శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని వ్యాస్ట్ ఆడిటోరియంలో ప్రతిభ కనబర్చిన 38 మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ చెక్కులను జిల్లా ఎస్పీ గారు అందజేశారు. సెక్యూరిటీ సిబ్బంది స్టాఫ్పై దాడి చేసి ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు. యశోద హాస్పిటల్లో ఓ యూట్యూబర్ను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రిలో సెల్ ఫోన్తో వీడియోస్ తీస్తున్న బీఆర్ఎస్ నాయకులు వీడియోస్ తీయకండి అంటూ అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది. మాజీ మంత్రినే వీడియోస్ తీయొద్దంటావా? రెచ్చిపోయిన జగదీశ్వర్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది డాక్టర్ స్టాఫ్పై దాడి చేసిన మాజీ మంత్రి.
గుడివాడ ఆర్టీసీ డిపోలో 3 నూతన బస్సులను ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నూతన బస్సులను ప్రారంభించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ బస్టాండ్ గ్యారేజ్ నిర్మాణాన్ని 9,000 కోట్ల రూపాయల నిధులతో అవినీతిని జరిగిందని ఐపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు అన్నారు. గత పాలకుల ఆధ్వర్యంలో గ్యారేజ్ నిర్మాణం జరిగిందని, 9,000 కోట్ల రూపాయల నిధులతో అవినీతి జరిగిందని ఆయన అన్నారు. తిరుపతి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సులు 2 విజయవాడ పల్లె వెలుగు బస్సు పూజా కార్యక్రమం నిర్వహించి ప్రారంభించారు. అర్థం లేకుండా ఎరగాల దాన్ని మెరక తోలారు. మెరక తోలటానికి 9 కోట్లు కావాలా? దాంట్లో ఎంత అవినీతి జరిగిందనేది గుడివాడ ప్రజలందరికీ కూడా తెలుసు. ఇంకా పని పోవడంతో ఉంది. అక్కడ పైన సీసీ రోడ్లు వేయాలా. సీసీ ఇవాళ వాన పడితే బురద అయిపోద్దా లోపల, దాన్ని డెవలప్ చేయాలి. ఇక్కడ డిపోని బాగా రైజ్ చేసి సుమారుగా 4 అడుగులు ఎత్తు లేపి ఎదురుగుండా షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఇక్కడ అధునాతనమైన బస్ స్టాండింగ్ నిర్మాణం చేయాలి. ఇవాళ ఒక టెండర్ పిలిచారు. ఆ యొక్క టెండర్ యొక్క పనితీరేంటి చూసిన తర్వాత ఇంకా ఏమైనా మైనస్ పాయింట్లు ఉంటే నా వంతు తప్పనిసరిగా ఫస్ట్ ప్రయారిటీ గుడివాడకే ఇచ్చి గుడివాడ డిపోని నెంబర్ 1 సోఫిస్టికేటెడ్ డిపోగా తయారు చేస్తని చెప్పి మాటిస్తూ మీ అందరికీ ఫస్ట్ టైం ఆర్టీసీ చైర్మన్ గా వచ్చి మీ గుడివాడ డిపోను సందర్శించి మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, కాజీపేట 48వ వార్డులోని రామాలయం వీధిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వేను ప్రారంభించి మాట్లాడుతూ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలోని 48వ వార్డు 10వ వార్డులను పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి ఇక్కడ నుంచే సర్వే ప్రారంభించినట్లు తెలిపారు. ఈ డిజిటల్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, వీటి ద్వారా ప్రభుత్వానికి చాలా సమాచారం అందుబాటులో ఉంటుందని అన్నారు. ప్రజలకు ఏదైనా పథకం ఇవ్వాలన్నప్పుడు వీటి ఆధారంగానే అందించడం జరుగుతుందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి చాలా శ్రద్ధ తీసుకుంటూ త్వరగా కార్డుల జారీకి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, కాజీపేట తహసీల్దార్ బావుసింగ్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కాదా అనేది కూడా ఇప్పుడు చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఒక కాన్స్టిట్యుయెన్సీలో ఇది 2 డివిజన్, మనం వెస్ట్ కాన్స్టిట్యుయెన్సీలో 10th డివిజన్ అండ్ 4th పైలట్ సర్వే ఉంటాయి. సో 5 డేస్లో మనం అన్ని హౌస్ హోల్డ్ కవర్ చేసి వాళ్ళ సైడ్ నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ తీసుకొని ఏమైనా కరెక్షన్ ఉంటే అవి కూడా అంటే మేము రికార్డ్ చేస్తాము. సో మీ సైడ్ నుంచి అన్ని ఇది సహకార్యం కావాలి అని కోరుకుంటున్నాము. సో ఈ పైలట్ అనేది మనము ఈ వార్డ్లో ఈరోజు స్టార్ట్ చేసుకుంటాము. ఆల్రెడీ మనకి స్టేట్ నుంచి వేరియస్ డేటాబేసెస్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్న ఈ వార్డ్లో ఉన్న డేటా ఏరియా డివైడ్ చేసుకొని ఈ 2 గల్లీలు ఒకళ్ళు, ఇంకొక 2 గల్లీలు ఇంకొకరు అని చెప్పి మనం సార్ట్ చేసుకొని ఆ టీం అక్కడికి వచ్చి యాక్చువల్గా ఉన్న డేటాలో ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే మన ఫోన్ నెంబర్ కానీ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఇట్లాంటి డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే అవి కరెక్షన్ చేసుకుంటాం.
అదే కాకుండా ఆర్డీఓ గారు చెప్పినట్టు ఎవరైనా డెత్ అయిపోయినా కానీ వాళ్ళ పేరు డిలీషన్ కోసం, కొత్తగా పుట్టిన వాళ్ళ పేరు అడిషన్ కోసం, ఆర్ వేరే వాళ్ళ ఫ్యామిలీ స్ప్లిట్ అయింది అంటే కొత్త ఫ్యామిలీ క్రియేట్ చేయడానికి ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీ నుంచి తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైనా కొత్తగా ఇక్కడ వచ్చి ఉంటున్నారు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కానీ రీసెంట్గా ఇక్కడ అద్దెకు వచ్చి ఇక్కడే ఇప్పుడు ఉంటున్నారు అంటే వాళ్ళది కొత్త న్యూ ఫ్యామిలీ కింద కూడా మనము డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఒకటి స్పెషల్ ఫ్యాక్ట్ ఏమి అంటే మనకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది సీనియర్ మోస్ట్ ఉమెన్, అంటే మహిళ, ఇంట్లో సీనియర్ మోస్ట్ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా గుర్తించబడతారు. ఇది మ్యాక్సిమం 6 రోజుల్లో ఈ మొత్తం వార్డు కంప్లీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లోకల్లో ఉన్న అందరూ కూడా సాయం చేయాలి. అండ్ ఎవరైతే డోర్ లాక్ కేసెస్ ఉన్నారు లేదంటే ఆఫీస్కి వెళ్తున్నారు, సో కొంచెం ముందుగానే అవైలబుల్ టైమింగ్స్ మీరు టీమ్కి ఇన్ఫామ్ చేస్తే అదే టైంకి వచ్చి వాళ్ళు తీసుకోవడానికి ఉంటుంది. మరి ఈ కార్డు వలన ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది రాబోయే రోజులలో దాని విలువ తెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఉన్నది ఇప్పటివరకు కలెక్టర్ గారు క్లుప్తంగా వివరించి చెప్పారు. నేను మళ్ళీ చెప్పాలంటే కూడా చెప్తాను. దానివల్ల ఎవరైతే చనిపోయిన వారి ఓట్లు ఉంటున్నాయి, లేకపోతే చనిపోయిన వాళ్ళ మీద రేషన్ వస్తున్నది, ఎన్నో తీర్లు ఉన్నాయి. కాబట్టి వీటి ద్వారా రేపు రాబోయే రోజులలో చాలా కీ రోల్ వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్కి ఉంటుంది. మీకు ఏవి ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా తర్వాత అనుకుంటే లాభం ఉండదు. ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఎక్కడ కూడా పోకుండా దాని ముందు జాగ్రత్త పడాలి. పోయిన మన వాళ్ళు కూడా అందరు టీమ్స్ కూడా పోయిన వాళ్ళ టీమ్స్ అందరూ కూడా వాటి స్పెల్లింగ్ మిస్టేక్ కూడా పడవద్దు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఈ యొక్క డివిజన్లో 12-17 టీమ్స్ అలాట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళు మీకు ప్రకటించాలని ఒక ఆలోచనతోటి ఉండటం, ఆ సమయం కనుక అయితే అది కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. వీటన్నిటిని మాత్రం మీరు తప్పకుండా తూచా తప్పకుండా వీటిని పాటించి పక్క డివిజన్లకు మార్గదర్శకంగా ఉండేటట్టు పక్క ఇళ్ళ వాళ్ళు ఎవరు లేకపోయినా వారి నెంబర్ ఉన్నా మీరు ఇన్ఫామ్ చేసి ఏదో అధికారులు వాళ్ళు చూసుకుంటారులే అనేది నిర్లక్ష్యం చేయకండి. ఈ అవకాశాలు మళ్ళీ పోతే ఇబ్బంది అవుతుంది. మీరందరికీ కూడా ఇన్ఫామ్ చేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉన్నది. సనాతన ధర్మాన్ని కొందరు వైరస్తో పోల్చారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. కొందరేమో రామాయణాన్ని విషవృక్షమన్నారు. మరికొందరు కల్తీ నెయ్యిని కలిపిన లడ్డూలను ఏడుకొండల వారికి పెడతారు. అయోధ్య ప్రారంభోత్సవంపై రాహుల్ విమర్శలు చేస్తారని మండిపడ్డారు. ఎవరిని అసహించుకున్నా సరే శ్రీరామచంద్రుడి గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దని హెచ్చరించారు. సభగా చెప్తారాయన మా మనోభావాలు దెబ్బతిన్నావు. The honorable opposition leader Sri Rahul Gandhi says Ayodhya ceremony, when he compares to it as a Nachigan Sabha, none of the Sanatani Hindus should not get hurt. We have to be happy about it. And you want the votes of all the Sanatani Hindus to get into the power, to be a political leader, to be in the opposition. And you want all the votes of Sanatani Hindus. But you don't respect Lord Rama. You might hate Modi ji. You might hate us. But don't you guys dare to talk about Lord Sri Rama. తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరకు వెళ్తే గాని పెన్షన్ రాని పరిస్థితి. ఇప్పటికే 1,00,000 మందికి పెన్షన్ కట్ చేశారు. ఫ్రీ ఇసుక అన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో కంటే ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ప్రజలు తక్కువ మద్యం తాగాలి, అమ్మకాలు తగ్గాలని మనం తాపాత్రయపడితే ఇప్పుడు ప్రభుత్వ ఆదాయం తగ్గినా పర్వాలేదని అమ్మకాలు పెంచుతున్నారు. ఒకవైపున ఇచ్చిన వాగ్దానాలు ఏవి కూడా అమలు కాకపోగా మరోవైపున పూర్తిగా చదువులైతే పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విద్యా దీవెన పోయింది, వసతి దీవెన పోయింది, పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా అందని పరిస్థితి లేకపోతుంది. ఇంగ్లీష్ మీడియం చదువులు అటకెక్కే, టోఫుల్ అన్నది గాలికి ఎగిరిపోయింది. గోరుముద్ద అన్నది రోజుకొక మెనూతో పెట్టే పరిస్థితి నుంచి ఈరోజు అలాంటి గోరుముద్ద అనే కార్యక్రమం కూడా నీరుగార్చే పరిస్థితి లేకపోయింది. వైద్య రంగం తీసుకున్న అదే పరిస్థితి. ఆరోగ్య ఆసరా అటకెక్కింది.
అన్ని వైద్య రంగంలో కూడా అదే మాదిరిగానే జరుగుతూ ఉన్నాం. వ్యవసాయం నేను చెప్పాల్సిన పనుల పెట్టుబడి సహాయం దేవుడు ఎరుగు, ఉచిత ఇన్సూరెన్స్ ఎగిరిపోయింది, పెట్టుబడి సహాయం పోయింది, ఈ క్రాప్ కూడా సరిగ్గా చేయలేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్బీకేలు అప్పుడే అటకెక్కేసి ప్రతి రంగంలోనూ కూడా మన హయాంలో డోర్ డెలివరీ జరిగే పథకాలు ఈరోజు డోర్ డెలివరీ అన్నది గాలికి ఎగిరిపోయింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు ఈరోజు అధికారులు పోయి అక్కడి నుంచి పంపిణీ చేస్తూ ఉండరు. ప్రజలు అక్కడికి పోవాలి, 2 నెలలు అక్కడికి పోకపోతే కనుక కట్. ఇప్పటికే 1,50,000 పెన్షన్ ఇప్పటికే కటింగ్ అయిపోయినాయి. ప్రతి అడుగులోనూ కూడా ఇదే జరుగుతూ ఉంది. కరప్షన్ గురించి నేను చెప్పాల్సిన పనుల మీ అందరికీ తెలిసిన విషయమే. ఇసుక అయితే మన హయాంలో ఇసుక రేటు ఉన్న రేటు కన్నా ఇప్పుడు ఇంకా ఇసుక ఎక్కువ రేటు అమ్ముతున్నారు. కనీసం అప్పుడన్నా గవర్నమెంట్ కన్నా ఆదాయం వస్తాను నేను. ఇప్పుడు గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా ఉచిత ఇసుక అంటున్నారు. గవర్నమెంట్కి ఆదాయం రాకపోగా మనం అమ్మిన రేటు కన్నా ఇంకా ఎక్కువ రేటుకి ఈరోజు ఇసుక ఈరోజు అమ్ముతా ఉన్న పరిస్థితులు. స్టాక్ పాయింట్లలో ఇసుకే కనపడకుండా పోతా ఉంది. మద్యం పరిస్థితి అంటే మనమేమో మద్యం తక్కువ తాగాలి, ప్రజలు బాగుపడాలి, వాల్యూమ్స్ తగ్గాలి అని మనం తాపత్రయపడితే వీళ్ళేమో గవర్నమెంట్కి వచ్చే ఆదాయం రాకపోయినా నష్టం లేదని తగ్గించి లిక్కర్ వాల్యూమ్స్ పెరగడం వల్ల వచ్చే లాభం ఏంది? చంద్రబాబు నాయుడుకు వాల్యూమ్స్ పెరగడం వల్ల డిస్టిలరీస్ డబ్బులు బాగిస్తారు. ఇది జరిగేది. ప్రతిదీ స్కామే. ప్రతి నియోజకవర్గంలో ఈరోజు క్లబ్బులు ఎక్కడ పడితే అక్కడ క్లబ్బులు కనపడతా ఉన్నాయి. మట్కా, జూదం క్లబ్బులు అన్నీ జరుగుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్కి పోయి ఎవరైనా కేసు పెడితే రివర్స్ దొంగ కేసులు మన మీద పెడతా ఉన్నారు. ప్రతి వ్యవస్థ కూడా ఇదే మాదిరిగా దిగజారిపోయిన పరిస్థితి కేవలం ఈ 4 నెలల కాలంలోనే కనిపిస్తూ ఉన్నాం. ప్రజల తరపున మనం ఉద్యమించాలా, ప్రజల కష్టాల్లో మనం భాగస్వాములం కావాలా. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, ధైర్యంగా ఉండండి. అందరం కలిసికట్టుగా పోరాడదాం, అందరం కలిసికట్టుగా ఉద్యమిస్తాం. సినీ పెద్దలారా, మీకు దండం పెడతాం, ఇంకా వదిలేయండి, ఇక ఆపేయండి. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విజ్ఞప్తి. మంత్రి కొండ సురేఖ క్షమాపణలు చెప్పారు. ఈ అంశాన్ని ఇక ముగింపు పలకండి. పిసిసి అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం, ఇదంతా జరిగిన పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణికి వేసే విధంగా పూలారం నూలుకోవు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం, ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం, ఆ సందర్భంలో క్రోధోక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం, అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం. ఆవిడ ట్వీట్లో పెట్టినారు, మీరు కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శప్రాయము, అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తా ఉన్నాను, నా మాటల్ని బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది. ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు. మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్రోల్స్, వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యంతరకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండి ఉంటారు. సో ఇవన్నీ జరిగిన పిరమట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా
నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు గాని, కాంగ్రెస్ నాయకులు గాని, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను. అనపర్తి ఏరియా ఆసుపత్రిలో మొన్న సోమవారం మంగళవారంలలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం వలన 2 గర్భిణీ స్త్రీలు ఇబ్బందులు ఎదుర్కొని అనపర్తి సిడిఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనపర్తి సిడిఆర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 2 తల్లి బిడ్డలను పరామర్శించి అనపర్తి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామగుర్రారెడ్డిని పిలిపించి ఈ విషయంపై ఆరా తీయడం జరిగింది. కొవ్వూరు DCHSకి ఫోన్ ద్వారా విషయం తెలియజేసి రేపు ఉదయం ఈ విషయంపై రివ్యూ చేయాలని ఆదేశించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. What I observe. What I suspect here also. Okay.
దుర్గమ్మకు 4 కోట్ల విలువైన బంగారు వజ్ర ఆభరణాలు. దసరా ఉత్సవాల్లో రేపటి నుండి వజ్ర కిరీటంతో దర్శనమివ్వనున్న దుర్గమ్మ 3 కోట్ల విలువ అయిన వజ్రాలు పొదిగిన బంగారు కిరీటం ఇచ్చిన ముంబైకి చెందిన సౌరభ్ గౌర్, కడపకు చెందిన సీఎం రాజేష్ ఇచ్చిన సూర్యచంద్ర ఆభరణాలు, వెస్ట్ గోదావరి జిల్లా కండవల్లికి చెందిన సూర్యకుమారి ఇచ్చిన వజ్రాలతో పొదిగిన ముక్కెర, నత్తు, బులకి కర్ణాభరణాలు. ముంబైకి చెందినటువంటి సౌరభ్ గారు ఆయన చాలా పెద్ద వ్యాపారవేత్త, ఆయన అమ్మవారికి మహాభక్తుడు. అండ్ ఆయన ఏం చేశారంటే అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారికి ఏదో చేయిస్తామంటే అప్పుడు మేము మన కండవల్లి యూఎస్ఎం రాజు గారు అమ్మవారికి ఏం చేస్తే చెప్తే చేయిస్తారని అంటే అప్పుడు మేము చెప్పామంటే అమ్మవారికి ఎప్పటి నుంచో వజ్రాల కిరీటం అనుకుంటున్నాం. ఆ వజ్రాల కిరీటం అమ్మవారికి. వరంగల్ నర్సంపేట పట్టణం వల్లభాయ్ నగర్లో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఏర్పాట్లు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. సుమారు 30 లక్షలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పెద్ద భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. దేవాలయ ఆకృతిలో చేసిన స్టేజిని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.